హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే ఇలా పొలం దున్నిచ్చుడు చాలు చేసినాము. ఇగో మా నార అయితే ఇప్పటికీ 21 రోజు అయిపోయింది నారు పోసి. అందుకోసమని పొలం దున్నిపిస్తున్నాం ఫ్రెండ్స్. మా పొలాల మొత్తం జొన్న గడ్డి లేసింది ఫ్రెండ్స్. మొత్తం జొన్న గడ్డ మొలిసింది. ఈ గడ్డి బర్రెలను మేపినా కానీ బర్రెలకు కూడా దాంగుతలేదు, అంతా ముదిరిపోయింది గడ్డి. ఇది జొన్న గడ్డి, జొన్న సొప్ప అంటారు దీన్ని. ఇవ్వాలనే చాలు చేసినాము. ఒక్క సాలుకు అసలు అంగుతం లేదు. ఇది చూడరు ఫ్రెండ్స్. ఇది అడ్డం పొడి కొట్టి మళ్ళీ 2 రోజులైనాక మళ్ళీ మురిగిన తర్వాత మళ్ళీ ఒక సాలు కొట్టాలి. లేకపోతే అసలు ఇలా మొత్తం మన పొలం వేసుడు కష్టమే. ఇది చూడరు ఫ్రెండ్స్ ఎంత ముదిరిందో ఈ గడ్డి. మొన్న బర్రెలు మేపినాం అయినా కానీ దంగలేదు. ఇక దున్నుడైతే మొదలు పెట్టాక వెంటనే కొంగలు అయితే వచ్చినాయి ఎర్రల కోసము. కొంగలు ఎవడు ఎట్లా వచ్చినాయో ఎర్రల కోసం వచ్చినాయి. వెంటనే దున్నుడు మొదలు పెట్టినాక వెంటనే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇవి 6 మళ్ళలు ఉంటాయి. 6 మళ్ళల్లో ఈ 2 మళ్ళలోనే ఫుల్ జొన్న గడ్డలు మొలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో అర్థం కాదు కానీ కింది దాంట్లో మళ్ళీ ఈ సంవత్సరమే కొత్తగా కింది మళ్ళీ కూడా మొలిసింది. ఇలా పెసరాలకినాము కింది మళ్ళల్లో, అయినా కానీ పెసర్లకి వెళ్ళి లేసి వచ్చింది ఇది జొన్న గడ్డి అనేది. ఇది బాగా టాస్క్ అయిపోయింది మాకు. దీన్ని నివారించడం అసలు సాధ్యమైతం లేదు. ఒడ్లకు కూడా మొలిసింది ఫ్రెండ్స్. అయినా నేను ఒడ్ల మందు కొట్టేసిన, గడ్డి మందు కొట్టుట్లా మొత్తం క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ప్రతి సంవత్సరం మొలుతుంది మళ్ళల్లో. ఎందుకనంటే ఏసంగి మేము ఈ 2 మళ్ళల్లో మక్క పెడతాము. అందుకోసమే అసలు ఏసంగి నీళ్ళు వేసి మక్క పెట్టుట్లా మొత్తం మొలాటు పుట్టి మొత్తం తొందరగా పెరిగిపోతుంది జొన్నగడ్డ అనేది. ఇది ఎస్ఆర్ఎస్పి కెనాల్ లింక్ ఉంది ఫ్రెండ్స్. ఇలా ఎస్ఆర్ఎస్పి కెనాల్ నీళ్ళనే కొట్టుకొస్తుందా మరి ఎట్లా వస్తుంది ఇత్తనం అనేది అర్థమైతలేదు. ఎంత నివారించుదాం